అదొక చిన్న కుగ్రామం. ఆ గ్రామంలో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ మన బక్కవ మాత్రం తన పని తప్ప మిగతా వాటిలో ఉంటుంది. ఈ మొక్క జంతు ప్రేమికురాలు, కుక్కల కులదైవం, మేకల మేనత్త, గొర్రెల గోమాత, పిల్లుల పినతల్లి, బర్రెల బాపమ్మ, కోళ్ళ తోడికోడలు. వెర్రి 1000 విధాలంటారు, కానీ ఇది 1001 రకం. ఇలా జంతువులతో స్నేహం చేస్తూ తను మనిషా ఇలా మనిషి రూపంలో ఉన్న జంతువా అనే డౌట్ అందరికీ వచ్చినా బయటికి అంటే ఫీల్ అవుతుందని మనోభావాలు దెబ్బతింటాయని అనేటోళ్ళు కాదు. వీడి పేరు రఫీక్, ఈమె మొదటి సోపతి. వీడు పనేంటో తెలుసా? లేచుడు, గింత పువ్వ తినుడు, మళ్ళా పడుకొని పాటీలు లేచి మళ్ళా తిని మళ్ళా వండుడు. వీడి పేరు దాసు. వీడికి చిన్న పోరాళ్ళకు అస్సలు పడదు. తోపటి పోరాళ్ళకు అనవడు ఆలస్యం. వాళ్ళను ఊరి పొలమెర దాకా ఊరికిచ్చి దిగబెడతాడు. ఇక వీని పేరు సింబా. ఇంటికి యజమాని లెక్క ఫీల్ అవుతాడు. ఈయన బుద్ధేసి ఉండదంటే వీడికి పెట్టింది కాక వేరేటోంది తిని తాత్పరంగా తర్వాత ఈయన తింటాడు. ఇక మన బుజ్జవకు ఇంకొక దాని కాయసు కాదు అగడు. అవేనండి మొక్కలు. ఈమె కంట్లో ఏ మొక్కనన్నా పడ్డదా గంతే, ఇక దానికాడ నూకలు చల్లినట్టే. మనం వాళ్ళ ఇంటికన్నా పోతే ఆడ వాళ్ళ ఇల్లు ఎట్లుంది, ఆడ మనుషులు ఎట్లున్నారని చూస్తాం. కానీ మన చిట్టవట్ల కాదు. ఆడ ఏ చెట్టు ఉంది, దాన్ని ఎట్లా మాయం చేసి మన ఇంటికి తేవాలి అని కలలు. కానీ ఒక ప్రకృతి వనంలో మార్చింది తన ఇల్లును.